నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అల్లర్లకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించిన సిఐ శోభన్ బాబు. వినుకొండ మండలం పిట్టమండ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు. లారీ కింద పడి వ్యక్తి మృతి. లారీ రివర్స్ చేస్తుండగా ప్రమాదం. వినుకొండ కొత్తపేట నందుగల గీతాంజలి లీడ్ ఏసీ స్కూల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఆకట్టుకున్న ప్రదర్శన. వినుకొండ పట్టణంలో ఒక కారు డివైడర్ పైకి దూసుకుపోయింది. ఆదివారం రాత్రి పట్టణంలోని పల్నాడు రోడ్డులో కరెంట్ ఆఫీస్ సమీపంలో ఓ కారు డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈపూరు మండలం కొండముట్ల గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓ ప్రైవేటు వెంచర్ లో ఒక వ్యక్తి మృతి చెందాడు. వెంచర్ల నిర్మాణ నిమిత్తం కంకరు తోడుతుండగా కంకరు లారీ కింద పడి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిని శరీరం ఛిద్రంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొల్లపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం 164 రోజులు పూర్తి చేసుకుంది. బొల్లపల్లి మండలం మూచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా 164వ రోజున పెద్ద కాకాడి సిఐ నారాయణ స్వామి కుమారుడు తాళ్ళూరి విహాన్ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అల్లర్లకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సిఐ శోభన్ బాబు హెచ్చరించారు. వినుకొండ మండలం పిట్టమండ గ్రామంలో సిఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గత వారం రాత్రి గ్రామానికి చెందిన ఇరు పార్టీల యువకుల మధ్య నాగులవరం గ్రామంలో డాబా వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలలోని ఇరువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిఐ శోభన్ బాబు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి స్వయంగా గ్రామంలో పర్యటిస్తూ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినుకొండ కొత్తపేట నందుగల గీతాంజలి లీడ్ ఏసీ స్కూల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వై శేషగిరిరావు ఇచ్చేసి చిన్నారులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు. ప్రిన్సిపాల్ టి కృష్ణవేణి మాట్లాడుతూ లీడ్ ఏసీ స్కూల్ నందు ఈ విద్యా సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది అని, ప్రతి ఒక్క విద్యార్థిని కృష్ణుని ఆదర్శంగా తీసుకుని చెడును విసర్జించి మంచి మార్గంలో నడవాలని కోరారు. అనంతరం చిన్నారులు కృష్ణుడు రాధా గోపికల వేషధారణతో చేసిన ప్రదర్శనలు చూపరులను విశేషంగా అలరించాయి. చిన్నారులకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించగా పోటీ పడి మరీ పాల్గొన్నారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.